ఒక్కోసారి లైఫ్‌లో బ్రేక్ తీసుకోవడం అనేది ఇట్స్ లైక్ ప్రెస్సింగ్ ద రీసెట్ బటన్. అలాంటి బ్రేక్ ఒక బ్యూటిఫుల్ వెకేషన్‌గా మారితే ఇంకా రచ్చ రంబోలాయే. So we decided to go on a long vacation for 9 days. But first, we are going to the city that never sleeps. Welcome to the Las Vegas. So my journey అయితే స్టార్ట్ అయింది and let me introduce with whom we are going. So it is Srini, my husband, and back side లో ఫ్రెండ్ షరాత్ and with obviously Lucky. మేముంటున్న ప్లేస్ దగ్గర నుంచి లాస్ వేగస్కి 543 మైల్స్ అంటే 873 కిలోమీటర్స్ అండ్ టోటల్ 8 hours చూపిస్తుంది. బట్ ఆగుతూ వెళ్తే ఆల్మోస్ట్ 10 hours పడుతుంది. కానీ దానికన్నా ముందు మా ఫస్ట్ స్టాప్ వచ్చి మౌంటైన్ హౌస్లో చిన్న పనుండి వెళ్ళాల్సి వచ్చింది అండ్ వి మ్యాట్ ఫండ్. ఎక్కడ పారిపోతున్నాడా? అయ్యో ఎవరు అల్లరి చేస్తే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే మా పండుగాడు. So we had a quick stop at Stockdale for lunch annamata. So we had our lunch ikkada. పులిహోరలో చికెన్ తింటున్నాడు సార్. ఏరా లక్కువ. అండ్ ఇక్కడ టెస్లా కార్స్కి ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి కదా, ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. చాలా టెస్లా కార్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ పింక్ సైబర్ ట్రక్ ఖచ్చితంగా అమ్మాయిదే అయ్యి ఉంటుంది, పింక్ కలరు. Let's go. Please enjoy. Please enjoy. ఇక్కడ ట్రైన్స్ వెళ్ళడానికి ఇలా టన్నెల్స్ ఉన్నాయి కొండపైన. అండ్ మాకు ఒక పెద్ద ట్రైన్ కూడా కనిపించింది. సో అలా మా జర్నీ ఆగుతూ పడుకుంటూ తినుకుంటూ పాడుకుంటూ ఫైనల్గా రీచ్ అయ్యేసరికి సన్సెట్ అయిపోయింది. సో ఫైనల్గా మేము లాస్ వేగస్ అయితే రీచ్ అయిపోయాం. చెక్ ఇన్ చేసేసి వెంటనే ఆకలేస్తుందని గబ్బా ఫుడ్ తినేసాం అన్నమాట. వెరీ టైర్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఇట్స్ డే 2 ఇన్ లాస్ వేగస్. నైట్ ఫుల్ టైర్డ్ అయ్యి నిద్ర వచ్చింది బాగా. సో ఇంకా పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి లక్కీగాని బయటకు వాక్కి తీసుకొచ్చాము అనమాట. సో మేము స్టే చేస్తున్న హోటల్ ఏంటి అంటే లగ్జర్. ఇది లాస్ వేగస్ స్ట్రిప్ మీదే ఉంటుంది. అంటే స్ట్రిప్ అంటే ఒక పెద్ద గల్లీ మొత్తం హోటల్సే ఉంటాయి. మోస్ట్లీ హోటల్స్ అన్నీ MGM రిసార్ట్స్ అనే కంపెనీ కిందకే వస్తాయన్నమాట. మీరు ఈ వెబ్సైట్ నుంచే డైరెక్ట్ MGM రిసార్ట్స్లో ఏదో ఒక హోటల్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఏ ఈజీ ప్రాసెస్. ఈ యాప్ నుంచే మీరు డైరెక్ట్ ఆన్లైన్ చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు. మాకు అందుకే ఈజీ అయిపోయింది. వచ్చిన వెంటనే డైరెక్ట్ ఆన్లైన్ చెక్ ఇన్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయాం. అంటే మీకు ఒక వర్చువల్ కీ జనరేట్ అవుతుంది అనమాట. ఈ కీ యూజ్ చేసేసి మీరు డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే లైన్లో నుంచొని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మేము స్టే చేసిన హోటల్ లగ్జర్ లోపల అన్నమాట. అంతా పిరమిడ్ షేప్లోనే ఉంటుంది.
మోస్ట్లీ రూమ్స్ కూడా పిరమిడ్ షేప్లో ఉంటాయి, బట్ మాకు దాని పక్కన ఉన్న రిసార్ట్ టవర్లో తీసుకున్నాము. అండ్ ఆ యాప్లో మీరు పార్కింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పార్కింగ్ మాకు పర్ డే $20 పడింది. మీరు ఒకవేళ MGM రిసార్ట్స్లో ఏదో ఒక హోటల్లో స్టే చేయాలి అని అనుకున్నప్పుడు మీరు MGM రివార్డ్స్ కార్డు తీసుకోవడం బెటర్. సో ఆ కార్డు తీసుకుంటే ఏమవుతుందంటే మీరు కసినో ఆడిన ప్రతిసారి కిందనే కసినోస్ ఉంటాయి కదా, సో ఒకవేళ మీరు ఆ డబ్బులు పెట్టేదానికి పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ పాయింట్స్ మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ ఉంటుంది అండ్ మీ చాలా డిస్కౌంట్స్ వస్తాయి ఆ కార్డు యూజ్ చేయడం వల్ల. మేము ఆ కార్డు యూజ్ చేయడం వల్ల మాకు కూడా డిస్కౌంట్ వచ్చింది. పర్ 3 nights ఈ రూమ్ వచ్చి 41,000 అయింది. పెట్టుంటే పెట్కి కూడా సెపరేట్గా ఛార్జ్ చేస్తారు. పర్ నైట్ వచ్చి 4,300 అనమాట. అండ్ ఇది వ్యూ మా రూమ్లో నుంచి. సో దిస్ ఈస్ ద సెకండ్ టైం నేను శ్రీని లక్కీ రావడం లాస్ వేగస్కి. శరత్ ఇది ఫస్ట్ టైం అనమాట. గుడ్ మార్నింగ్. ఆఫ్టర్నూన్ అవుతుంది. గుడ్ మార్నింగ్ అన్న. ఎందుకు దాచుకుంటున్నాడు? వేగస్కి వస్తే ఏమన్నా అవుతుందా? ఎందుకు దాచుకుంటున్నాడు? ఏం దాచుకుంటలేదురా మరి. ఇట్స్ ఓకే శరత్. వాట్ హ్యాపెన్స్ ఇన్ Vegas stays in Vegas. In between us only. సో ఇప్పుడు ఫస్ట్ మేము ఇక్కడికి వెళ్తున్నాం. Treasure Island parking spot. Yeah. సో ఇప్పుడు ఫస్ట్ వెనీషియన్ లాస్ వేగస్కి వెళ్తున్నాం, బట్ పార్కింగ్ ట్రెజర్ ఐలాండ్లో చేయాలి. సో మేము MGM రిసార్ట్స్లో స్టే చేస్తున్నాం కాబట్టి వేరే ఏ MGM రిసార్ట్కి వెళ్ళినా పార్కింగ్ ఫ్రీ అనమాట. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ MGM మీరు ఎక్స్ట్రా పార్కింగ్కి పే చేయాల్సి వస్తుంది, బట్ ఇక్కడ మనకి ట్రెజర్ ఐలాండ్ ఫ్రీ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది నేను క్లియర్గా డీటెయిల్డ్ వీడియో లాస్ట్ ఇయర్ చేశాను. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ మీకు చూడాలనుకుంటే యూ కెన్ గో అండ్ చెక్. అలా ట్రెజర్ ఐలాండ్లో నుంచి వాక్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తే మీకు ఆపోజిట్లోనే యూ కెన్ సీ ద వెనీషియన్ లాస్ వేగస్ అనమాట. సో వెనీషియన్ లాస్ వేగస్ అన్నది ఇట్స్ కైండ్ ఆఫ్ రెప్లికా ఆఫ్ వెనీస్ అనమాట. సో ఇక్కడ ఉంటే మీకు యూ ఫీల్ లైక్ యూ ఆర్ ఇన్ వెనిస్. సో ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ ఎట్లా సెటప్ చేశారంటే చాలా బ్యూటిఫుల్గా సెటప్ చేశారు. అండ్ యూ కెన్ ఆల్సో డూ అ గోండోలా రైడ్ ఇక్కడ. అంటే బోట్లో మీరు బిల్డింగ్స్ మధ్యలో నుంచి వెళ్తూ ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. సో లాస్ట్ ఇయర్ మేము చేసాము ఇదే టైంకి, బట్ దిస్ టైమ్ వీ సెడ్ నో. అండ్ ఈవెన్ వీళ్ళు మీకోసం పాట కూడా పాడతారు. సో టికెట్ పర్ పర్సన్ ఈజ్ $39 అనమాట ఈ గోండోలా రైడ్కి. సో గోండోలా రైడ్ చూసుకొని వీ కేమ్ అవుట్ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ హోటల్కి ఇప్పుడు. అండ్ ఈ వెనీషియన్ లాస్ వేగస్ నుంచి విన్ హోటల్కి ఈ బ్రిడ్జ్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మీకు స్పియర్, ఇది కొత్తగా కట్టారండి. ఆ స్పియర్ అనేది ఒక గ్లోబ్ షేప్లో ఉంటుంది అండ్ దాని మీద కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి చూసారా, డిజైన్స్. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో టైం దొరకలేదు మాకు అక్కడికి వెళ్ళడానికి, బట్ వీ సా ఫ్రమ్ ద బ్రిడ్జ్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఇలా డిఫరెంట్గా డ్రెస్ వేసుకున్న వాళ్ళని షో గర్ల్స్ అంటారనమాట. ఇలా లాస్ వేగస్లో ఎక్కడైనా కనబడతా ఉంటారు వీళ్ళు డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకొని. మనం కొంచెం టిప్ వేస్తే వీ కెన్ క్లిక్ అ ఫోటో విత్ దెమ్. మా ఆయనకి ఆ ఛాన్స్ ఎలాగా లేదు. శరత్ని దిగమని చెప్పా, సిగ్గుపడ్డాడు, మేబీ మొహమాట పడ్డాడు, నేనున్నా అనేమో. ఆ తర్వాత వీ వెంట్ ఇన్ టు విన్ లాస్ వేగస్ అనమాట. హోటల్ అయితే చాలా లగ్జరియస్గా ఉంది అండ్ డెకరేషన్ అయితే అద్దిరిపోయింది. సో అలా విన్ రిసార్ట్లో నుంచి వీ కేమ్ అవుట్. అండ్ ఇట్లానే మీకు ఏ రిసార్ట్కి వెళ్ళాలన్నా రిసార్ట్లో నుంచి రిసార్ట్కి కనెక్టివిటీ ఉంటుంది, ఇట్లా బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడికి వస్తే ఒక స్పేస్ షిప్లోకి వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇది డిఫరెంట్గా కనిపించింది ఇక్కడ.
అండ్ మనకి ఇక్కడ ట్రంప్ గారి హోటల్ కూడా కనిపిస్తుంది. వ్యూ అయితే కొత్త కట్టారు అది. లాస్ వేగస్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి మంచిగా బ్రైట్గా ఉంటాయి అన్నమాట. నైట్ టైం చూస్తే ఇంకా అద్దరిపోతుంది. చాలా పెద్ద పెద్ద డిస్ప్లేస్ ఉంటాయి బయట. అండ్ ఇట్స్ వెరీ బ్రైట్ అండ్ కలర్ఫుల్ అనమాట. సో ఆ తర్వాత ట్రెజర్ ఐలాండ్కి వెళ్ళిపోయాము కార్ పిక్ చేసుకుందాం అని చెప్పేసి. అండ్ మన నెక్స్ట్ స్టాప్ ఏంటి అంటే లాస్ వేగస్ సైన్ బోర్డ్ అనమాట. సో ఇది చాలా ఫేమస్ సైన్ బోర్డ్ అనమాట. వేగస్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఫోటో అయితే తీసుకుంటారు. లాస్ వేగస్ సైన్ బోర్డ్ దగ్గర తీసుకోవాలంటే ఇదిగో ఇంత పెద్ద లైన్ క్రాస్ చేసి వెళ్ళాలి. అంత పేషెన్స్ మా దగ్గర లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదిగో ఇక్కడ నుంచి మీరు సైడ్ వ్యూలో తీసుకున్నా కూడా సేమ్ ముందు నుంచి తీసుకున్నట్టే వస్తుంది ఫోటో. ఇదిగో ఇలా అన్నమాట. సో ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది. ఒక్కసారి హోటల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వద్దామని హోటల్కి వెళ్ళిపోయాము. నైట్ టైము ఫ్రీమాంట్ స్ట్రీట్ చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ లాస్ వేగస్. సో ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో చేశాను లాస్ట్ ఇయర్. సో ఇక్కడ ఎక్కువ ఏం మాట్లాడాలి అని అనుకోవట్లేదు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు వెళ్ళి చూడండి. సో ఈసారి ఎట్లా ఉంది అన్నది ఐ వాంట్ టు షో ఇట్ హియర్. సో వెల్కమ్ టు ఫ్రీమాంట్ స్ట్రీట్ ఇన్ లాస్ వేగస్. Picking up our love friends, fill up the car till it bends because we wanna, yeah, we just wanna have fun. The trunk's full of wine, we're gonna stay up, have the time of our lives. The night is young, don't need anybody else. We came to party all night long, and we don't need no chaperone. Nobody's attention, yeah, we just wanna dance on our own. We came to party all night long and sing along to every song. We don't need nobody's attention, don't need nobody else in our zone. Going left, going right, doesn't matter tonight, just how we want.